అందరికీ నమస్కారం। మరి ఈ రోజు చిల్కానగర్ డివిజన్ లో మరి 54 లక్షలతోటి సుమారు 54 లక్షల వ్యయంతోటి మరి సీసీ రోడ్డు పనులకు మరి శంకుస్థాపన గురించి మరి గౌరవ ఉప్పల్ శాసన సభ్యులు బండారు లక్ష్మారెడ్డి గారు మరి అదే విధంగా స్థానిక కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ గారి చేతుల మీదుగా మరి అదే విధంగా చిల్కానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరి సమక్షంలో అందరిని కలుపుకొని మరి ఈరోజు చిల్కానగర్ మర్రిచెట్టు ప్రాంతంలో మరి అదే విధంగా మార్కండేయ టెంపుల్ బ్రహ్మం గారి టెంపుల్ అక్కడ ఆ ప్రాంతం నుంచి మల్లికార్జున నగర్ వరకు మరి సీసీ రోడ్లు ఇనాగ్రేషన్ చేసుకోవడం జరుగుతూ ఉన్నది। మరి మీరు గమనించినట్టయితే గతంలో మరి ఏ రకంగా అయితే మరి అన్ని ప్రాంతాలకు సమానంగా నిధులు వెచ్చించి మరి ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి గారి సహకారంతో ఆయన ప్రోద్బలంతో మరి ఆయనకు ఎలక్షన్లలో మరి ఆయన ఎలక్షన్లో క్యాంపెయినింగ్లలో మేము తిరిగినప్పుడు ఏదైతే వాగ్దానాలు చేసినామో ఒక్కొక్కటిగా దశల వారీగా సీవరేజ్ లైన్లు తర్వాత వాటర్ పైప్ లైన్లు తర్వాత అదే విధంగా మరి సీసీ రోడ్లు వేసుకోవడం జరుగుతూ ఉన్నది। మరి ఇదంతా ఇంత పెద్ద ఎత్తున చిల్కానగర్ డివిజన్లో మరి ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతున్నందుకు మరి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు చిల్కానగర్ డివిజన్ కుటుంబ సభ్యులు ముఖ్యంగా మా మహిళా సోదరిమణులు అక్కలు చెల్లెలు అందరూ కూడా మరి కార్పొరేటర్ గారి వెంట ఉండి మరి ప్రతి బస్తీలో ఏ సమస్య ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొస్తూ మరి ఆ సమస్యను బస్తీల వారీగా ఒక్కొక్కటి దశల వారీగా మరి పనులు చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నామని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం। ఇదే కాకుండా ఇంకా కొన్ని బస్తీలలో మరి ఏదైతే సమస్యలు తీవ్రంగా సీవరేజ్ లైన్లు ఉన్నాయో అవన్నీ కూడా మరి బండారు లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది। మరి అవిటిని బండారు లక్ష్మారెడ్డి గారు మరి ఇక్కడి నుంచే ఫోన్ ద్వారా మరి జీఎం సంతోష్ గారితో మాట్లాడము మరి నాకు కూడా ఏదైతే కార్పొరేటర్ గారికి మరి ఆదేశాలు ఇవ్వడం జరిగింది। మీరు వెంటనే మరి ఏదైతే ఎండి గారు అశోక్ రెడ్డి గారు ఉన్నారో వాటర్ వర్క్స్ అశోక్ రెడ్డి గారి దగ్గరికి నా సిఫార్సు లెటర్ తీసుకెళ్ళి చిల్కానగర్ డివిజన్లో ఎక్కడెక్కడైతే ముఖ్య ప్రాంతాలలో ఇబ్బందికరమైన ఉన్న ప్రాంతాలలో ఏవైతే సీవరేజ్ లైన్లు వేయాల్సినవి ఉన్నాయో అవన్నీ కూడా పుటప్ చేసి అవన్నీ కూడా అతనికి ఇవ్వమని చెప్పేసి కూడా వారు చెప్పడం జరిగింది। వారు ఫోన్ ద్వారా మాట్లాడడం జరిగింది। అవన్నీ కూడా ఒక్కొక్కటిగా మరి దశల వారీగా కంప్లీట్ చేస్తామని చెప్పేసి కూడా చిల్కానగర్ డివిజన్ ప్రజలు పెద్ద ఎత్తున మరి ఓట్లేసి మమ్మల్ని గెలిపించి కార్పొరేట్ చేసినందుకు మరి వారికి పనులు చేసుకుంటూ ఈ రకంగా ఒక్కొక్కటి దశల వారీగా పనులు చేసుకుంటూ వారి రుణం తీర్చుకుంటామని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను। థ్యాంక్ యూ। జై తెలంగాణ, జై కేసీఆర్, జై బిఎల్ఆర్।